అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒకసారైనా వెళ్ళి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మని అమాన్ అని ఒక ఆవిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ఈశ్వర, నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని అందరినీ చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో ఆ పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్ళి లోపలికి వస్తూ ఉంటారు. అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనబడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెళితే అక్కడ పాతాళలింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెళితే కనబడుతుంది. ఆ చెట్టు కింద కూర్చొని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమపావనమైన క్షేత్రం. ఇది దాటగానే ఒక పెద్ద నంది కనబడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రకారం లోపలికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనబడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపుగా అపీతకు చాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. ఈశాన్యలింగం వైపు వెళ్ళేటప్పుడు బస్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనబడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుణ్ణి కన్నుల వెనుక నుంచి వచ్చి పరిహాసమునకు మోసిన కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తదోష పరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి పచ్చయమన్ అనే పేరుతో అరుణగిరి యందు వెలిసింది. పరమశివుడు తన వామార్థ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని, నా కోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను అపీతకు చాంబ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్ధభాగమునందు స్వీకరించాడు. అరుణాచలంలో మామిడి గుహ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం రాశారు. లోపలికి వెళ్తున్నప్పుడు తూర్పు వైపున దాటి వల్లాల గోపురం అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది. అరుణాచలం కొండ సామాన్యమైన కొండ కాదు. శివుడు స్థూల రూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగము ఉన్నది. అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచలగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరైనా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకు కానీ వేలు కానీ తెగి నెత్తురు దారలై కారితే వేరొకరికి ఆ రక్తదారును ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగు చిప్పి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాంద పురాణం అలా చెప్పబడింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలనివాడు, కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.